అందరికీ శుభ సాయంత్రం అండి. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో దానికి ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలన్నా ఒక డైరెక్టర్ అన్నారు కంపల్సరీ ఆ క్యారెక్టర్ రాయాలండి. సో నాకు ఆ క్యారెక్టర్ నాకు ఇంకొక పేరు ఇచ్చిన అంటే నేను ప్రతి ఫంక్షన్లో ఆయన పేరు నేను తలుచుకుంటాను, డోంట్ మైండ్. కొరటాల శివ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, నాకు నాన్నగారితో ఇది సెకండ్ అసోసియేషన్ అండి. దసరాలో చేసాం ఆయనతో కోర్ట్ మన పోలీస్ స్టేషన్ సీన్లో. శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నారు. సో ఆయన ఎంత న్యాచురల్గా ఉంటారో ఈ సినిమా కూడా అంత న్యాచురల్గా ఉంటుందండి. ఇంకా అంతకన్నా సినిమా గురించి నేను ఎక్కువ చెప్పకూడదు కూడా. అండ్ కమింగ్ టు ద అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, రామ్ జగదీష్ గారు ఆయన డైరెక్టర్ అని నిజంగా మేము సెట్లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అంత ఫ్రెండ్లీగా అంత ఆర్టిస్ట్ ఫ్రెండ్లీగా ఆయన మా చేత చేయించుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డెబ్యూ డైరెక్టర్ అనేది ఎక్కడ ఎవరికి ఫీల్ రాకుండా ఈ ప్రోడక్ట్ మీరు ఇంత చక్కగా తీసుకొచ్చారు. అండ్ నాగి సార్, నేను జాతిరత్నాలు చేశాను, ఇఫ్ యూ రిమెంబర్ మీ ఆర్ నాట్. సో నా క్యారెక్టర్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ గణపతి క్యారెక్టర్ అండి. ప్రతి ఇంట్లోనూ ఈ క్యారెక్టర్ అయినా కాదు ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఇట్స్ వెరీ అంటే మన నైబర్హుడ్ స్టోరీ అంటే చూస్తే పక్కింట్లో జరుగుతుంది, లేదంటే ఒక మన కాలనీలో ఏదో చిన్న ఇష్యూ జరుగుతుంది. ఒక ఫ్యామిలీలో స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ కంప్లీట్ చేసి ఇప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయిన ఎవరైతే పిల్లలు ఉంటారో ప్రతి ఒక్కరూ పిల్లలతో పాటు చూడదగ్గ సినిమా అండ్ చూడాల్సిన సినిమా అండి. సో వన్స్ అగైన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాని గారికి, రామ్ జగదీష్ గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సురభి ప్రభావతి గారు. అందరికీ నమస్కారం. మా డైరెక్టర్ గారికి ఫస్ట్ చాలా చాలా థ్యాంక్ యూ. మామూలుగా ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే చెప్పడం తప్పితే ఇలా కొంచెం కష్టంగానే ఉంటుంది. నాన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో అనుకోకుండా 3 సినిమాలు ప్రయాణం చేశాను, 3 కూడా మంచి పేరు వచ్చాయి. చాలా చాలా థ్యాంక్స్. అది మామూలుగా వెళ్తుంటాము అంత హోప్గా ఉండి నాకెవరిస్తారు ఇంత పెద్ద క్యారెక్టర్ అని వెళ్తుంటాను ఆడిషన్స్ కానీ వాళ్ళకి కానీ. ఆటోమేటిక్గా మీతో చేసినవన్నీ కూడా మంచి పేరు వచ్చాయి. దసరా కానీ, సరిపోదా శనివారం కానీ. ముఖ్యంగా ఇది చెప్పుకోవాలంటే అసలు మాటలు కూడా రావట్లేదు. చెప్పారు కానీ ఇంత లోతుగా వెళ్తుందా, ఇంత బాగా వస్తుందా అని మేము అసలు అనుకోలేదు. తను చెప్తున్నాడు, చేస్తున్నాము. మధ్యలో మీరు చూశారు, మీరు చెప్పాల్సి కొంచెం భయంగా ధైర్యంగా కూడా చేశాము. థ్యాంక్ యూ జగదీష్. తను అనుకున్న పాత్రలో చెయ్యగలిగామా లేదా అన్నది 14వ తారీఖు తెలుస్తుంది. కానీ ఇంత నమ్మకంగా మాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చేందుకు చాలా చాలా ధన్యవాదాలు. దీప్తి గారికి కూడా మమ్మల్ని అలాగా స్కూల్ పిల్లల్ని వచ్చారా, తిన్నారా, చేశారా, వెళ్ళారా అన్నట్టు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. వాల్ పోస్టర్ సినిమా నాకు అంటే సెకండ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఫస్ట్ మీట్ క్యూట్ మా అమ్మాయి దీప్తి గారు డైరెక్ట్ చేశారు. దానికి అందులో చేశాను. తర్వాత వాల్ పోస్టర్ సినిమా వెంటనే ఆడిషన్ ఉంది రమ్మంటే వచ్చాను. సో నాని గారి ప్రొడక్షన్లో నేను చేస్తున్నాను అనేదే నాకు అసలు ఆ రోజు నిద్ర పట్టకుండా అయిపోయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా సినిమాలు చేశాను. సో జనరల్గా హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్ అలాగా కొత్తగా వచ్చే వాళ్ళందరితో చేశానండి. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్ క్యారెక్టర్ నాది. అసలు నన్ను కదలకుండా డైరెక్టర్ గారు జడ్జిని చేసి పారేశారు, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా. సరే జడ్జికి ఆడిషన్ రమ్మన్నారు. ఇలాంటి జడ్జికి ఆడిషన్ ఏముంటుందండి అనుకున్నానండి. తర్వాత వచ్చింది అది తెలిసింది నాని గారు ఇందులో ఎంత కష్టం ఉందో. సో అది నేను ఫుల్ఫిల్ చేశానని నేను అనుకున్నాను. డైరెక్టర్ గారు అడిగిన దాంట్లో నేను 50% చేసుంటానేమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్ పోస్టర్ సినిమాకి, అలాగే ఈ క్యారెక్టర్ నేను సరిపోతాను అని నా మీద ఎంతో హోప్ పెట్టుకున్న రామ్ జగదీష్ గారికి, అలాగే దీప్తి గారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా రేపు 14 రిలీజ్ కాబోతోంది. సో ప్రేక్షకులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, మా ఆర్టిస్టులందరికీ ఎంకరేజ్ చేయండి. అలాగే వాల్ పోస్టర్ సినిమా అంటేనే ఒక బ్రాండ్ ఉండే లాంటి సినిమా ఇది.
అందరూ తప్పకుండా చూడాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ.